మనతో పాటు డాక్టర్ మాడుగుల నాగపండి శర్మ గారు ఉన్నారు. వారు మహాసహస్రావధానిగా లోకమంతా ఎరిగినవారు. దశాబ్దాలుగా అవధాన సరస్వతిని పల్లకీలో ఊరేగిస్తున్నవారు. వారికి పద్మ పురస్కారం వచ్చింది. ఈ సందర్భంలో ఈ సంరంభంలో నాగపండి శర్మ గారితో మాట్లాడి అవధాన సరస్వతి యొక్క ప్రస్థానాన్ని, ప్రయాణాన్ని, పద్యం యొక్క ప్రాభవాన్ని, వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. మీకు ముందుగా అభినందనలు. పద్మశ్రీ పురస్కారం వచ్చిన సందర్భంలో చూసినప్పుడు మాడుగుల నాగపండి శర్మ బ్రాకెట్లో కళ అని రాశారు కదా. అయితే అవధానం అనేది కళ, అవధానం అనేది విద్య. అవధానాన్ని ఎలా చూడాలి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అవధానం అన్నది నా దృష్టిలో ఒక పరదేవతా స్వరూపం. సామాన్యునకు గూఢ సాహిత్యమందించి సాహిత్యమున నూతనాస్త్రము సంధించి శబ్దార్థ జలధులకు వారధులు బంధించి కీర్తి కర్పూరాల దిశలే సుగంధించి నడిపించనా నిన్ను నవనీతమూర్తిగా అవధానమా నా పైన నీకింత అభిమానమా అని పాడుకున్నాను అమ్మవారి గురించి. అందువల్ల అమ్మవారు ఏమిటంటే ఆమె సాక్షాత్తు ఒక విశిష్ట శారదా స్వరూపిణి. నాకు ఈ జన్మలో ఈ రూపముగా సరస్వతి ఆమె ఆవిర్భవించి అనుగ్రహించినది అని నా భావన. పద్మశ్రీ అనే మాటకు వస్తే ఇది ఆమె కటాక్షలబ్ధమైన అనుగ్రహం, ఆమె దివ్య కటాక్షం. ఆమె హృదయ పద్మశ్రీలు. హృదయ పద్మశ్రీ ఆమె. మీరు హృదయ పద్మశ్రీ అన్నారు, నేనైతే ఆమె పాద పద్మశ్రీయే పద్మశ్రీ అంటారు. అంతే. పద్మశ్రీ వర్యించినదిప్పుడు, పద్మశ్రీ వర్యించినదిప్పుడు, పద్యశ్రీ అవధానము నా జీవనమెప్పుడు. ఆ పద్యశ్రీ అవధానము అమ్మవారు ఎప్పుడు జీవితమంతా ఆమె వ్యాపించి ఉన్నది. నా స్నానము, నా గానము, నా జలపానము, నా అన్నము, నా వ్యాహారము, నా భాష, నా పద్యము, నా పాట, నా కవిత్వము, నా జీవన సర్వస్వము ఆమె. అంటే అవధానాన్ని కళ అనాలా, అవధానాన్ని విద్య అనాలా, అవధానాన్ని ఎలా చూడాలి? అవధానాన్ని చాలా మీరు అదొక విశిష్టమైన మాట అన్నది. చూడండి, నా ఉపాసనకు ఫలముగా 52 సంవత్సరాలైంది కదా. ఈ 52 దాటుతున్నది. నేను ఇందులో దిగి 13వ ఏట ప్రారంభించాను. మహాత్ముల యొక్క అనుగ్రహముతో, మహామహా విద్వాంసుల యొక్క దయా విశేషములతో, ఆశీర్వచనములతో అమ్మవారే అన్ని రూపములుగా నాకు అయ్యి ఇవాళ అది 52 ఏళ్ళు దాటిన ఈ తపస్సుకు ఫలముగా ఏదో సాహిత్యం అనే విభాగమునకు ఇవ్వలేదు, కళ అన్నారు. అంటే నీకు అవధానానికే ఇస్తున్నానురా, వస్తున్నానురా అని అమ్మవారు అన్నది అక్కడ. అందుకని ఈ విద్యా కళ తెలుగు వాళ్ళ యొక్క ఒక భవ్యమైన కళ. అట్లనే గొప్ప భారతీయ కళ. భారతదేశం అంటే ఉంటేనే భారతదేశంలోనే ఉండాలి, ఇది ఇంకో దేశంలో ఉండే అవకాశం లేదు. అందువల్ల ఇది భారతీయ కళ, ప్రపంచ కళ, తెలుగు వాళ్ళలోనే ఉన్నటువంటి ఒక దివ్య కళ. ఇలా 2 విధములుగా దీని యొక్క స్వరూపం. ప్రజాహితము నా పద్యం, ప్రజల కొరకు నా పద్యం, ప్రజాహితము నా పద్యం, ప్రజల కొరకు నా పద్యం. తెలుగు ప్రజల గుండెలలో, తెలుగు ప్రజల గుండెలలో అమృత రసం నా పద్యం. భారతీయ భారతీయ సరస్వతికి, భారతీయ సరస్వతికి ఇదే ప్రథమ నైవేద్యం. అదే అదే నా పద్యం. అవధానం అనగానే తెలుగువాడు, తెలుగు భాష గుర్తుకొస్తుంది. ఆ మాటలంటే పద్యమన్నా కానీ తెలుగువాడే, తెలుగు భాష గుర్తుకొస్తుంది. సో అవధానం అనేది తెలుగువాడి సంతకము, పద్యం అనేది తెలుగువాడి ఆస్తి. పద్యం తెలుగువాడి ఆస్తి,
అవధానం తెలుగువాడి సంతకం అని మొత్తం లోక విదితము. అయితే ఇన్ని భాషలు ఉండగా అవధానం తెలుగులోనే ఇంత సుస్థిరంగా ఎందుకు నిలబడింది? దానికి కారణం ఏంటి? నేను అనుకుంటాను మహాత్ములు మల్లినాథ సూరి దీనికి శ్రీకారం చుట్టాడు. కోలాచల మల్లినాథ సూరి తెలంగాణలో కొల్చెరం నేడు, ఆనాడు కోలాచలం. మల్లినాథో మహాయశాహ కాకతి, ఆ రాజు చేత ఆయన శతావధానుడు. శతావధానమన్న పేరు మొట్టమొదటిసారి లోకానికి అందించినవాడు మల్లినాథ సూరి. ఆ తర్వాత దానికి మధ్యలో కొంతమంది ఉన్నా వైభవ రూపము తీసుకొచ్చిన వారు తిరుపతి వెంకట కవులు. వైభవమునకు పునః స్వర్ణ శ్రీకారము చుట్టిన వారు కొప్రపు కవులు. అంటే దానికి ఒక కిరీటము ఉంటే దాని మీద మణులు చెక్కారు కొప్రపు కవులు. కిరీటము చేసిన వాళ్ళేమో తిరుపతి వెంకట కవులు. అసలు కిరీటానికి ఆధారమైన శిరస్సును తయారు చేసిన వాడు మల్లినాథ సూరి. ఇలా ఎవరి పాత్ర వాళ్ళు వహించారు. నేనెప్పుడు ఆ మహనీయుల యొక్క ఆశీర్వచనము నాకు ఉన్నది అని అనుకుంటాను. సంపూర్ణముగా ఈ యుగములో ఆ పూర్వ కవుల యొక్క మహా అనుగ్రహము నాకే అందినదేమో. ఇది కొంచెం భక్తి విశేషమే, ఏమీ గర్వం లేదు ఇందులో. అవధానాంగణమందు నాటి కవులై, అవధానాంగణమందు నాటి కవులౌ ఆ తిరుపతిడ్యుల్ ఘనుల్, ఆ తిరుపతిడ్యుల్ ఘనుల్. వ్యవధానం బదిలేని, అసలు అవ్యవధానముగా పద్యాలు చెప్పటంలో కొప్రపు కవులు. వ్యవధానం బదిలేని సత్కవన విద్యాప్రౌఢి కొప్రంపువారు, విద్యాప్రౌఢి కొప్రంపువారు. అవకాశంబునొసంగి నేటి అవకాశంబునొసంగి నేటి మేటి ననుగాన్. అవకాశంబునొసంగి నేటి మేటి అనగా, అవకాశంబునొసంగి మేటి అనగా నాశీస్సులందింపగా. వివిధ ప్రక్రియ నృత్యగాన ఫణితిన్ విద్యాసమున్మేషమై. కవిగా నేడవధానిగా నిలబడన్ కాంక్షించినారేమునా. చాలా బాగుంది. వాళ్ళు అనుగ్రహమైన ఆశీర్వచనమును, ఎందుకంటే మల్లీనాథో మహాసమ్రాట్, ఆయన వాక్ సమ్రాట్. మల్లీనాథో మహాసమ్రాట్ మాడ్గులాన్వయధీనుతం మామేవ 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 రసవంతం తం కృత్వాసీ కృత్వాసీర్భిః సుశోభమాం. అలా ఆ మహాత్ములు అటు సంస్కృతంలో మల్లినాథ సూరి గారు, తెలుగు భాష యందు విశేషముగా, ఎందుకంటే వాళ్ళిద్దరూ సంస్కృతాంధ్రములలో మహాత్ములు. అయితే మల్లినాథ సూరికి కూడా అక్కడ ప్రథమ స్థానం ఉన్నది కాబట్టి సంస్కృత భాషలో వారు, తెలుగు భాషలో వీరు, ఇరువురు కలిసి సంస్కృతాంధ్రములలో వివిధ ప్రక్రియ నృత్య గాన ఫణితిన్, అంటే నృత్యపది, స్వరపది, నీ ప్రశ్నకు నా పాట, ఇలాంటి జనాకర్షకములైనటువంటి వాటిలో అవధాని అంటే నేటి మేటి నువ్వే అన్నట్టు ఒక అనుగ్రహము నా కోసం ప్రసాదించారు. వాళ్ళు పెట్టదలుచుకుంటే సంగీతము, నృత్యపది, స్వరపది అన్ని పెట్టగల వాళ్ళే, నా కోసం వదిలేశారు. పోతన గారు అన్నట్టుగా వరరన్ నన్నయ తిక్కనాది కవులి ఉర్విన్ పురాణావళులు తెలుగున్ సేయలు మత్ పురాకృత శుభాధిక్యంబుతా నెట్టిదో అన్నాడు. నన్నయ తిక్కనాదులు పోతన కోసము వదిలిపెట్టినట్లుగా
కొన్ని నా కోసము ప్రక్రియలు వదిలిపెట్టారు. వదిలిపెట్టినవి నేను పూర్ణము చేస్తూ ఉన్నాను. నాటి మేటి కవులు వాళ్ళైతే నేటి మేటి కవివి నువ్వురా అని నన్ను దీవించారు. ఆ దీవెనే ఈ పద్మశ్రీ. ఆ దీవెనే ఆ 3 అక్షరాలు, ఈ 3 అక్షరాలు. ప అంటే మలినాథ సూరి, దుమా అంటే తిరుపతి వెంకట కవులు, శ్రీ అంటే కొప్పరపు కవులు. వాళ్ళ ఐశ్వర్య స్వర్ణ రూపం. నాకెప్పుడో రూపం ఏం కనపడుతుంటుందంటే మీరు చెప్తూ ఉంటారు, నేను వాళ్ళ పద్యాలు ఆ దైవ సంకల్పంలో చదివినప్పుడు కూడా వాళ్ళ పసిడి దేహము ఆ సూర్య కిరణములు సోకుతూ ఆ మెరవటము నాకు చాలా ఇష్టం. ఆ సన్నివేశం అరుణజ్యోతి వసుప్రతానము సమస్తాశావకాశంబుగా అరువప్పన్ శకటస్థ వేణుకట రంధ్రాయాత బాల ప్రభాకర రోచుల్ చెలువందే తద్గత కవీట్ కమ్రాంగక శ్రేణి భాస్వర కవీట్ కమ్రాంగక శ్రేణి ఏమన్నాడండి? భాస్వర కాత్తస్వర పుష్ప పూజనము భాస్వంతుండు తీర్పించనాను. అంటే వాళ్ళకు పదావళి అంటే దైవీమయమైన పదావళి. కవిత్వం అన్నది ఏదో మామూలు భాష కాదు. అది దాని పదములు వేరు, దాని పరిమళము వేరు. అది ఉన్నది అది గుర్తించిన వాడికి అవి పలుకుతూ ఉంటాయి. దర్శనం జరగాలి, అది దర్శనం కావాలి కదా. ఇక్కడ దైవీ కళ ఉన్నది అని తెలియాలి. తెలిస్తే పలుకుతుంది అమ్మవారు. తర్వాత మన అవధానం అనేది దాని యొక్క ప్రయాణాన్ని, దాని ప్రస్థానాన్ని మనం ఒకసారి పరికిస్తే సంస్కృతంలో మొదలైంది, వేదావధానంగా మొదలైంది. తర్వాత మీరు అన్నట్టుగా కోలాచల మల్లినాథేశ్వరి, చరిగొండ ధర్మన వీరంతా కూడా అవధానాలు చేసుకుంటూ శతావధానాలకు ఒక రూపం తీసుకొచ్చారు. తర్వాత మాడభూషి వారు తీసుకొచ్చారు. సరే, తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు, మీ వరకు సరస్వతి అద్భుతంగా అలంకరించబడింది, పల్లకీలో ఊరేగించబడింది, ఏనుగు అంబారిపై ఎగిరింది, చాలా జరిగింది. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఇన్ని సంస్కృతం కాకుండా తెలుగులోనే ఇంత విస్తారంగా విస్తరించింది అవధానం, ఇంత వైభవ ప్రాభవాలు దక్కింది అవధానానికి, సరస్వతికి. మిగతా భాషలకిలో తమిళ వాళ్ళు ప్రయత్నించారు, కన్నడ వాళ్ళు కొంత చేస్తున్నారు, కానీ తెలుగులోనే ఎందుకు అంతగా అమరింది, అంతగా కుదిరింది అవధానం విద్యకి, అవధాన కళ? నాకు ఇది కారణం ఏమనిపిస్తుందంటే, ఇది భాషలో ఉన్న ఒక ఒదుగుతనం. తెలుగదేలయన్న దేశం తెలుగు, ఏను తెలుగు వల్ల భుండ తెలుగు కండ ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ఎంత అందంగా అన్నాడండి ఆయన. మాతృభాష తుడు. అవును, కృష్ణదేవరాయలకు. ఆయన కర్ణాటాంధ్ర ధరాధిపతి, కర్ణాటాంధ్ర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయనకు తమిళము తెలుసు అంటే ఏదో మాట్లాడే భాష కాదు, కవిత్వ రచన చెయ్యగలిగినంత భాష తెలుసు ఆయన. ఇలా 4-5 భాషలలో నిష్ణాతుడైనటువంటి మహానుభావుడు, చక్రవర్తి, మహాకవి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఆయన తెలుగులో అసలు ఆ పేరెంత బాగుందండి, ఆంధ్ర విష్ణువు అన్నారు. అంటే ఒక భాషకు ఒక దేవుడు ఉంటాడా? కానీ ఆయన అంత అందమైన పేరు పెట్టుకున్నాడు, ఆంధ్ర మహావిష్ణువు అని పెట్టుకున్నాడు. అసలు రాజన్నవాడు ఆయనకెంత రాజసౌధములు ఉంటాయి రాత్రి పడుకోవాలంటే, అంటే పరిపాలనా దక్షతను సూచిస్తున్నాడు చూడండి. అంత దక్షుడైన వాడు విజయయాత్రలో ఆ దేవాలయములో పడుకున్నాడు రాత్రి. ఆయన ఎంత ప్రభు అనేవాడు ఎట్లుండాలి? ఇప్పుడు కూడా ప్రజల మధ్యలో వెళ్ళి పడుకుంటూ ఉంటారు, అది దారి చూపాడు ఆయన. ఆ దేవాలయంలో పడుకున్నాడు. పడుకోవటం ఒక గొప్పతనం అయితే, భగవంతుడు ఎంత గొప్పవాడు. ఆయన స్వప్నంలో కనిపించి నా పేరున ఒక కావ్యం రాయరా మహానుభావ అన్నాడు. స్వామి అని రాశాడు. ఆముక్తమాల్యద, అంత అద్భుతమైన కావ్యం రాశాడు. మహాభక్తురాలు ఆమె ధరించి వేసుకుని మురిసిపోయి అనుభవించిన మాలను మళ్ళీ స్వామికి సమర్పించింది. అట్లా సమర్పించడానికి ఆమెకెంత ధైర్యము, ఎంత భక్తి, తీసుకోవడానికి ఆయనకెంత ప్రీతి, ఈ రెండూ సమంజసముగా కుదిరాయి. రాశాడు. ఇంత రాసిన వాడు ప్రజలకు కారణం చెప్పుకోవాలి కదా. ఇన్ని భాషలు తెలిసినవాడు కన్నడంలో నువ్వెందుకు రాయలేదయ్యా, తమిళంలో ఎందుకు రాయలేదయ్యా? అసలు మాతృభాష తుడు కదా, దానికి లిపి లేదనుకోండి, కానీ అందులో నీ రచన సాగి ఉండొచ్చు కదా, పాటలుగా, మౌఖికమైన విద్యగా. అంటే సమాధానం చెప్పుకున్నాడు. తెలుగదేలయన్న దేశం తెలుగు, ఏను తెలుగు వల్ల భుండ. ఆయన ప్రకటించుకున్నాడు, నేను కర్ణాటాంధ్ర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నా, నేను తెలుగు వల్లభుడనే, తెలుగు రాజునే. తెలుగు కండ ఎల్ల నృపులు కొలువ. మొత్తం అక్కడ సామంతరాజులు చాలామంది ఉన్నారు. వాళ్ళు కర్ణాటకలో ఉన్నారు, వాళ్ళు తమిళనాడులో ఉన్నారు, వాళ్ళు తెలుగు రాష్ట్రంలో ఉన్నారు.
అన్ని చోట్ల ఉన్నవాళ్ళు తెలుగే ప్రీతిగా భావిస్తున్నారు. ఎల్ల నృపులు కొలువ ఎరుగవే భాష ఆడి దేశ భాషలందు తెలుగు లెస్స. అంతకుముందు ఎవరో వల్లభరాయలు లాంటి వారు అని ఉండొచ్చు ఈ మాట, కానీ దీన్ని సార్థకముగా ఉపయోగించిన వాడు కృష్ణదేవరాయలు, శ్రీకృష్ణదేవరాయలు. శ్రీ పెట్టాలి ఆయన, శ్రీకృష్ణదేవరాయలు. ఎంత గొప్పవాడండి ఆ ప్రభువు. అందువల్ల ఇప్పుడు కూడా ఈ మన సోదర భాషలు, కన్నడ కస్తూరి ఏం తక్కువ భాష, కర్ణాటక కర్ణం అటతే ఇది కర్ణాటక, ప్రియం అటతే ప్రియముగా చెవులకు తాకుతుంది, అది గొప్ప భాష. తమిళము చాలా ప్రాచీనమైన గొప్ప భాష, అందులోనూ అవధానం ఉంది, ఇందులోనూ అవధానం ఉన్నది. కానీ సొగసైనది పద్యమునకు పాటకు అనువైనది కవిత్వమునకు ఒదిగేది అంటే అది తెలుగు భాష. అందుకే అవధాన విజృంభణం ఈ భాష. అంటే భాషలో ఉండే సౌందర్యము, అందులో ఉండే ఒక సంగీతమైన సౌకుమార్యము, సొగసు, ఒదుగు, సొబగు ఒదుగు ఈ భాషలో ఉన్నాయి. అయితే ఛందస్సు, మన ఛందస్సును కూడా మనం చూడాలా, ప్రత్యేకంగా చూడాలా ఇందులో? చూడాలి. సంస్కృత ఛందస్సులు దాదాపుగా తెలుగులో మనం అనువదించుకున్నప్పటికీ జాతి ఛందస్సులు ఉన్నాయి మనకు. ఒక సీసం ఉన్నదనుకోండి, అంత అందమైన సీసము సంస్కృతంలో లేదు. నేను కూడా వ్యామోహంతో నా విశ్వభారత మహాకావ్యంలో సంస్కృతంలో తెలుగు సీసము రాశాను సంస్కృత భాషలో. అందువల్ల ఇది చాలా అందమైనది. ఒక తేటగీతి ఉన్నది, ఒక ఆటవెలది ఉన్నది, చాలా ముద్దు అయినటువంటి ఛందో రీతులు కలది ఈ భాష. ఇదొక కారణము. సహజంగా తెలుగువాని ఒక లక్షణం ఉన్నది, ఏ కొత్తదనమునైనా ఆస్వాదించి అనుభవించి ఆనందించగల ఒక సౌకుమార్య హృదయం తెలుగువానిది. ఆ తెలుగు వాళ్ళ యొక్క హృదయ ధర్మము కూడా అవధానము. ఇందుకు కారణం ఏమంటే శర్మగారు, నాకు ఎప్పుడూ అనిపిస్తుంటుంది, నాకు ఎప్పుడు తపన, జన్మంతా అవధానమే. నేను నా ప్రతి కదలిక అవధానం, నా జన్మ మొత్తము అవధానమే నేను. అయితే అట్లా తపస్సు చేస్తున్నందుకు ఇంకా ఎట్లా దీన్ని దగ్గరికి చెయ్యాలి జనానికి, ఏ విధంగా నేను దీన్ని జనప్రియం చెయ్యాలి, ఇది నిరంతరం సాగుతూ ఉంటుంది నాకు. ఒకసారి ఆలోచించటము, ఒకసారి ఆలోచించకపోవటం అన్నది లేదు. ఎట్లా అయితే ప్రహ్లాదుడికి చెప్పాడో, పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదుల అని సర్వకాల సర్వావస్థల యందు ఇది నడుస్తూనే ఉంటుంది. అనుపదం శ్వాసక్రియలాగా నాకు నడుస్తూ ఉంటుంది. దాని వలన అమ్మవారు ఏమేమి అనుగ్రహాలు ఇచ్చినదో, ఇస్తున్నదో, ఇవ్వబోతున్నదో ఆమె దయ. ఇన్ని అవధానాలు చేస్తే అశేష జనవాహిని. ఎట్లా జనం కూర్చోవాలి ఇంత ఆకర్షణగా, ఏం చేస్తే కూర్చుంటారు? ఒక మహానుభావుడు, చాలా పెద్ద విద్వాంసుడు, మహానుభావుడైన జగద్గేయమైనటువంటి మహానుభావుడు మల్లారి చంద్రశేఖర శాస్త్రి గారు ఉన్నారు. వాడు ఆడుతాడయ్యా, పాడుతాడయ్యా, అన్నీ చెయ్యగలవాడు మా నాగమణి శర్మ అన్నాడు. ప్రేమతో ఆయన అలా పొంగిపోయి ఆయన ఒక గేయం పాడతాడు, ఒక సంస్కృత శ్లోకం చెప్తాడు, ఒక పద్యం చెప్తాడు, ఇన్నున్నాయంటే వాడు ఏమైనా చేయగలడయ్యా. సో అలాగా మన భాషలోని సౌకుమార్యము యొక్క గొప్పతనం కూడా ఉంది ఇక్కడ. నేను అందుకే చెప్తున్నాను, ఇన్ని అవధానాలు చేస్తే అంత జనాకర్షణ. కవిత్వం యొక్క గొప్పతనము ఒక భాగం అయితే, ప్రీతిగా స్వీకరించే జనముల యొక్క ప్రియ లక్షణము కూడా ఒకటి. ఈ రెండు ఉన్నాయి తెలుగు వాళ్ళ భాషలో గొప్పతనము, తెలుగు భాష, తెలుగు ప్రజలు, తెలుగుతనంలో ఉండే గొప్పతనము, తెలుగు ధనము. ఈ గొప్పతనమే అవధానం ఇంత వికాసమానమవడానికి కారణం. తర్వాత ఇప్పుడు మీరు పూర్వ కవులు తలుచుకున్నారు, పూర్వ అవధాన కవుల్ని. ఇప్పుడు రామరాజభూషణుడు ఉన్నాడు, ఆయన సంగీతము సాహిత్యము రెండు సమభూషితమైన మహాకవి కదా. వారి యొక్క ప్రభావం మీ పైన ఏమైనా ఉందా? దాన్ని ఎలా చూడాలి? మీకు ఆయనకున్న బంధాన్ని ఎలా చూడాలి? నాకు ప్రభావము అంటే ఈ మహాత్ములందరి ఆశీర్వచనమే నా మీద ప్రభావం అండి. ఎంత అనుగ్రహం అంటే, ఒక కుంటిమధ్య శేష శర్మ గారని అనంతపురంలో చాలా మహా విద్వాంసుడు. ఆయన్ని చూస్తే అవధానులందరూ భయపడతారు. నాకు ఆ వయస్సులో ఆయన గురించి పెద్ద తెలియకపోవడమే నా బలం. అంటే అజ్ఞానం కూడా ఒక్కొక్కప్పుడు బలం ఇస్తుంది, వరము. అయితే ఆయన ఇంత గొప్పవాడని నాకు తెలియదు. ఆ తన్వంగి అనంగజాంకరణవజ్యాముక్త చూతాస్త్ర నిర్ఘాతం పూర్వక తమ్ములంచు తటినీ గర్భైక సంజాత కంజాతం వ్రాతము చేరవోవ అవి ఏచన్ సాయమున్మున్నుగా జ్ఞాతిశ్చేత్ అనలేన కిమ్మ నెడువాచారూఢి సత్యముగన్. ఆధునికంగా అవధానాలు చేసే వాళ్ళందరికీ ఇట్లాంటివి శిక్షణ, ఇవి వినటం. ఎందుకు సాటోపముగా ఈ మాట చెప్తున్నానంటే, నాకు ఆ వయస్సులో తెలియదు.
అనువాదము అని నేను పెట్టుకున్నాను ఆ రోజుల్లో. అంటే ప్రతిదీ కొత్తది, ఎవరు చెయ్యనివి నేను చెయ్యాలి అని ఒక తపన, అమ్మవారు ప్రసాదించిన మార్గములు. అలా ఆయన ఈ పిడిరాయి ఇది రామరాజభూషణుడిది. మీరన్న సంగీత ప్రభు ఆయనకు సంగీతము సారస్వతము ఇలాగా గంగా యమునల వలె ప్రవహిస్తూ ఉంటాయి రెండు. అలా ప్రవహించే ఆ తన్వంగిజనం గజాంకరణ వజ్యాముక్త చూతాస్త్ర నిర్ఘాతం పూర్వకతం ములంచు తటిని, తకారము ఎంత ఆవృత్తం చేశాడో చూడండి ఇందులో. తమ్ములంచు తటిని గర్భైక సంజాత కంజాతం వ్రాతము చేరవోవ అవి ఏ సంసాగి మున్మున్నుగా జ్ఞాతిశ్చేత్ అనలేన కిమ్మ నెడువాచారూఢి సత్యం ముగన్ అన్నాడు. ఇది ముందు అర్థం కావడానికి సమయం పడుతుంది. నేను నిజానికి అప్పటికీ పద్యం చదవలేదు. రామరాజభూషణుడు అంటే నాకు ఇష్టమే. కొన్ని పద్యాలు పైన చదివినాను, కానీ ఇది వచ్చాక ఈ దెబ్బ తగిలాక ప్రమాదం ఇంకా నేను చదవాలి మొత్తం చదివాను. అంటే ఈ దెబ్బ ఏంటి? ఈ దెబ్బ అంటే ఏమిటో చెప్తాను చూడండి. అందులో ఉన్న నాయిక విరహం అనుభవిస్తుందండి. ఆ విరహాన్ని వర్ణిస్తున్నాడు. ఆ నాయిక ఏం చేసింది? ఆ విరహానికి తట్టుకోలేక తమ్ములంచు, విరహము వచ్చినప్పుడు శైత్యోపచారము, ఆమె తాపమును వేడిని తగ్గించేదానికి పద్మములు తామరలు అన్ని దగ్గర పెట్టుకుంటారు. తమ్మి అంటే తామర పూలు. అలా ఆ ఇబ్బంది అయినప్పుడు స్త్రీలు వేడి తగ్గడానికి ఆ కాలంలో అలాంటి మర్యాదలు ఉండేవి. ఆ తామర పువ్వులన్నీ ఒంటి మీద తామర తూళ్ళ చేత ఆ తాపము తగ్గించుకునేవాళ్ళు అని ఆమె తటిని ఆ సరస్సుకు వెళ్ళిందట. అక్కడ అన్ని తామరలు ఉన్నాయి. ఈ తామరల కోసం వెళితే ఈ అరవిందం అశోకంచ చూతంచ నవమల్లిక, ఇవి కూడా మన్మథ బాణములు. అరవిందము పద్మము మొదటి బాణము. అందువల్ల ఈమె మన్మథ తాపమునకు గురి అవుతూ ఉంటే తామర పువ్వులు ఉన్నాయి కదా అని ఈమె వెళితే తామర పువ్వు మళ్ళీ అది కూడా ఒక కొత్త ఆయుధమై అవి ఏతన్ సాగే మున్మున్నుగా అయ్యా జ్ఞాతిశ్చేత్ అనలేనకిం. ఒక్కడు సోదరుడు ఉంటే నిప్పుతో వేరే పని లేదు కదా. సోదరుడు ఎట్లాంటి వాడు అంటే దాయాది, దాయాదులుంటే వేరే నిప్పు అవసరం లేదు కదా. జ్ఞాతిశ్చేత్ అనలేనకిం, వేరే అగ్గి ఎందుకయ్యా, వాడే చాలు అంటు పెట్టడానికి అని చమత్కారంగా లోకోక్తిని వాడాడు. ఇందులో ఇంకొక శ్లేష ఏమిటంటే తమ్ములు అంటే తమ్ముళ్ళు, తమ్ములు. తమ్మి అనేది పద్మము, తమ్ముడు అంటే కష్టం వస్తే ఆడవాళ్లకు పుట్టింటికి పోతారు, తమ్ముడు ఉన్నాడు కదా అని. తమ్ముడు కూడా అపకారానికి మొదలు పెట్టాడు. లోకంలో తమ్ముళ్ళు అట్లనే ఉంటారు. తమ్మి అని కూడా పిలుస్తుంటారు కదా, తమ్ముడు తమ్మి అని తెలంగాణలో తమ్మి అని పిలుస్తారు. ఇంకా తెలంగాణ మంచి భాష అది. తమ్మి అంటాడు, తమ్ముడు అన్నమాట. అందుకని తమ్ములంచు అంటే తమ్మి అంటే పద్మము, తమ్మి అంటే తమ్ముడు. ఇలా ఈ శ్లేష రావాలి. ఎలా సాధించాలండి? అనువాదము, ఆశువు, చెప్పటము ఎలా రావాలి? పద్యం అర్థం కావడానికే నాకు సమయం పట్టింది, కానీ చెప్పడానికి సమయం పట్టలేదు దానికి. అంటే ఆయన ఈ పద్యం మీకు ఇచ్చారా? ఏం జరిగింది? అనువాదం చేయమన్నాడు ఆయన. ఎందులోకి? సంస్కృతంలోకి రావాలి. సా కంజాతధియా ప్రజాతిని తరాం తత్రస్తపాద్మం సరహ. సా కంజాతధియా, సా ఆమె, కంజాతధియా పద్మము అనేటువంటి బుద్ధితో, ఆలోచనతో. సా కంజాతధియా, సాకం జాతధియా తోబుట్టిన బుద్ధి చేత, తమ్ముడు అనే బుద్ధి చేత అని శ్లేష సాధించారు. ఇది ఆమె కూర్చుంటే అయింది, కానీ ఎలా తోచాలి నాకు ఆ వయస్సుకు, ఆ చదవనితనమునకు ఎక్కడ జ్ఞానం రావాలి, ఎట్లా పూర్తి చేయాలి? ఆయన ఎగిరి గంతేసాడు, ఎత్తుకున్నాడు నన్ను ఇట్లా. సాకంజాతధియా ప్రయాతిని తరాం తత్రస్థపాద్మం సరహ. ఆ పద్మసరస్సును ఆమె ప్రయాతి వెళ్ళింది అన్నాడు. ఎట్లా? సా కంజాతధియా, సాకం జాతధియా. సాకం అంటే తోడ, జాతధియా పుట్టినటువంటి, తోడబుట్టినటువంటి వాడు అనే ఉద్దేశంతో ఈ శ్లేషను, అదే దాంట్లో ఉన్న మర్మము, కఠినము అయిన అంశం అదే, ఆ శ్లేషే. తక్కిన శ్లోకం చెప్పడం ఏముంది? నల్లేరుపై బండి. సో అలా మీకు రామరాజభూషణుడు మీ జీవితంలో ప్రవేశించాడు. భూషణుడి అనుగ్రహం ఉంటే తప్ప ఈ పద్యం ఎట్లా పలకాలి? మీరు అన్నారు ఆయన ఏమిటి అని. ఆయన నా మీద ఇంత ఆశీర్వచనము లేకుంటే ఆయన తెలుగులో చెప్పాడు, అయిపోయింది. దీన్ని సంస్కృతంలో చెప్పమని ఈ మహానుభావుడు, ఇటువంటి వాడు నన్ను అడుగుతాడని నేను అనువాదం అని పెట్టుకోవటం వల్ల ఈ ప్రశ్న రావటం, ఇది అక్కడ ఇలా పలకటం కేవలం దైవేచ్ఛ, పెద్దల యొక్క ఆశీర్వచనం. ఇప్పుడు ఇంత వైభవం మీకు అవధానం ద్వారా వచ్చింది, అలాగే అవధానానికి కూడా వైభవాన్ని మీరు తీసుకొచ్చారు. అయితే మీకు ఈ అవధాన రంగంలోకి ఎందుకు రావాలి అని మీకు అనిపించింది? ఎలా ప్రవేశించారు ఈ రంగంలోకి మీరు? మా తాతల కాలం నుంచి శర్మ గారు, మా ముత్తాత
గారు భోగాలకట్ట సుబ్బరాయ కవి అని ఆయనకి మొత్తము ఆ జిల్లాలన్నింటిలోనూ ఆశు కవితా పితామహ అని ఆయనకి బళ్ళారి రాఘవాచార్యులు వీళ్ళందరూ ఉన్న కాలములో పెద్ద సభ చేసి ఆయనకి ఆశు కవితా పితామహ అని బిరుదం ఇచ్చారు. ఊరికే ఇలా పద్యాలు పాటలు అలవోకగా చెబుతూ ఉండేవారట. అంటే మీ మాతామహుడా పితామహ వంశం? ఆయన మాతృ పితామహుడు, పితృమాతామహుడు, రెండు వైపులకు సంబంధించిన రెండు వైపులా ఆయన. మా అమ్మకు తాత, మా నాన్నకు తాత, తాత వరస. అక్కడ మాతృ పితామహుడు, ఇది పితృ ఇట్లా పితామహుడు. డైరెక్ట్ వాళ్ళ ఇంటి పేరు? వాళ్ళ ఇంటి పేరు భోగాలకట్ట. సో అంటే మీ చెప్పాలని మీ అమ్మగారు వంశీకుడు? అమ్మగారి వంశం ఆయన. అంటే మాడుగుల కాదు కదా ఆయన? మాడుగుల కాదు, అందుకే అటు పైవాడు ఆయన. భోగాలకట్ట. భోగాలకట్ట సుబ్బరాయ కవి అని పేరు ఆయన. అలా వారి యొక్క తర్వాత మా తాతగారు చాలా గొప్ప వేదములో ఆయన నిష్ణాతుడు. వారి పేరు వెంకట సుబ్బయ్య మా తాతగారు. మా ఇంకో తాత కోనరామయ్య, అక్కడ కోన అని ఉంటుంది, రంగనాయక స్వామి కోన అంటే ఇలా లోపలికి కొండ పక్కన కోన లోతుగా, అక్కడ రంగనాయకులు అని వెలిశారు. మా అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఈ కోనయ్య, కోనరామయ్య, కోనశ్రేష్ఠి ఇట్లాంటి పేర్లన్నీ ఉంటాయి. అంటే ఆ కోన దేవుడు, కొండ కోనలో కోన, అట్లా ఆయన కోనరామయ్య అని మా తాతగారు. కొండా కోనంలో పాట కూడా ఉంది కదా, కొండా కోనల్లో కోన అన్నమాట, సులభంగా అర్థం అవుతుందని. అట్లాంటి కోన రంగనాయకులు అని దేవత, అక్కడ రంగనాయక స్వామి ఇలా పడుకొని ఉంటాడు రంగనాయకుడు అక్కడ. ఆ రంగనాయక స్వామి యొక్క పేర్లు అందరూ పెట్టుకోవడము. మాకేమో వంశానికి ఆయన గురప్ప స్వామి అని మాకు కులదైవం, గురునాథ స్వామి ఆయన్ని గురప్ప అని అంటారు అందరూ. అట్లా గురునాథ స్వామి మాకు కులదైవతం. సరే, ఇలా రంగనాయకుల పేర్లు ఇవన్నీ మా ఇంటిలో అలవాటు. మా నాన్నగారు నాగభూషణ శర్మ, మా అందరికీ నాగదేవత ఆరాధనము ఉన్నది. శివుడే ఆ నాగదేవత ఆరాధనం. అట్లా ఆయన వెంకట సుబ్బయ్య కూడా ఉన్నాడు కదా. వెంకట సుబ్బయ్య అన్నీ ఇట్లాంటి పేర్లు. నా పేరేమో నాగఫణి. సరే, వెంకట సుబ్బరాయ కవి. వెంకట సుబ్బరాయ కవి. అట్లా మహాత్ముల పేర్లన్నీ అట్లా. సరే, నాకేమో పుట్టినప్పుడు ఒక పాము, అన్ని పాతకాలం కదా, ఈ పాత మిద్దెలు, దంతెలు, తడకలు, మట్టి వేసి కట్టిన మిద్దెలు అవన్నీ కూడా. ఆ దంతెలలో నుంచి ఇలా పాము, మా అమ్మ ఇప్పుడేమో రూముకు బాత్రూములు ఉంటాయి, ఆ రోజుల్లో ఏదో ఇంటికి ఒక చోట వెళ్ళటము రావటము ఇవన్నీ సాధారణమైన కుటుంబాలు. అక్కడికి అలా వెళ్ళి వచ్చేటప్పటికి ఒక పాము ఇలా నా మీద వేలాడుతూ ఉందని అందరూ భయపడి మొక్కుకుని, స్వామి నీ పేరు పెడతాము అని మొక్కుకుంటే ఆ పాము అలా వెనక్కి వెళ్ళి నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయిందని అలా మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, ఇప్పుడు కూడా చెప్తుంది ఆ మాట. అట్లా ఆ కారణం చేత నాకేమో నాగఫణి అని పెట్టారు. నీ పేరు పెట్టుకుంటాము స్వామి అని మొక్కుకుంటే ఆ పాము వెళ్ళిపోయిందని. అలా ఇట్లా ఇదేమిటంటే ఈ జీవన విధానములో ఇలా ఉన్న ఈ పరంపర నాకు ఒక వరముగా, అవధానముగా రూపుదిద్దుకున్నది. ఒక మంత్రశాస్త్రం ఉన్నది మా వాళ్ళల్లో, వేదము ఉన్నది, తర్వాత సంస్కృత భాష ఉన్నది. ఈ పాండిత్యము ఇవన్నీ కలగలిపి నా దగ్గరకు వచ్చేటప్పటికీ అవధాన రూపం సంతరించుకున్నది. నేను ఏ పేరైతే సుబ్బరాయ కవి అని చెప్పానో వారి యొక్క శిష్యుడు మా ఊరిలో ఒక ఆయన అన్నదానం నరసింహయ్య అని ఉండేవారు. ఆయన మా తాతగారికి చాలా, ఆయనకు నా 8-7.5 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆయనకు 60 ఏళ్ళు పైన ఉండేది. అంటే ఆ తాతగారి శిష్యుడు కదా ఆయన, అందువల్ల ఆయనకు అప్పుడు పెద్ద వయస్సు ఉండేది. ఆయన ఒక సాయంత్రం 6-7 అయిందంటే వాళ్ళ లాంతరు పట్టుకుని నా దగ్గరికి వచ్చేవాడు ఇంటికి, మా తాతగారి మీద ఉన్న కృతజ్ఞతతో. మా తాతగారు ఒక వయస్సులో ఉన్నప్పుడు ఈయన చాలా చిన్న పిల్లవాడు, అలా శిష్యుడు. దానితో ఆయన ఇంటికి వచ్చి, చిన్నోడా నువ్వు పద్యాలు రాయాలి, అందరిలాగా నువ్వు అవధానం చేయాలి, చెయ్యగలవు అని ఒక ప్రేరణ ఇస్తుండేవాడు. ఎలా కంద పద్యం రాయాలి, ఎలా తేటగీతి, ఆట వెళ్ళది, చిన్న పద్యాలు రాయిస్తూ ఉండేవాడు నా చేత. ఒక రకంగా ఆయన మీకు అవధాన తొలి గురువు అని చెప్పాలా? పద్యానికి ప్రథమ గురువు ఆయన. పద్యంకని చెప్పాలా, అవధానకని చెప్పాలా? పద్యానికి అవధాన ప్రథమ గురువు, అందులో సందేహమే లేదు. అంటే ఆయన ఎంత ప్రేమ అంటే మా తాతగారి మీద ఉన్న భక్తి నా మీద ప్రేమగా మారింది ఆయనకి. నిరంతరము రోజూ వచ్చేవాడు. నాకు కాసేపు అయ్యేటప్పటికే నిద్ర వస్తూ తూగుతూ ఉండేవాడిని. అయినా చిన్నోడా అని మళ్ళీ లేపి కూర్చోబెట్టి నాకు ఓపికగా చెప్పి, అయ్యో ఇంత పెద్దవారు నా కోసం కూర్చున్నారని మళ్ళీ నేను కళ్ళు విప్పార్చి నీళ్లు చల్లుకుని ఏదో తిప్పలు పడి మళ్ళీ కూర్చొని పద్యం రాసి ఇలా చేస్తుండేవాడిని. పగలంతా ఆయనకి ఏం పనులు ఉండేవో కానీ ఆ సమయానికే వచ్చేవారు ఆయన రోజు. ఆయన మంచి పద్యాలు రాయటము, చేయటము ఇవన్నీ చాలా యోగం. అంటే పద్యాలు రాయటం, ఆయన మీతో రాయించడం ఆయన శ్రీకారం చుట్టారు. ఆయన శ్రీకారం చుట్టారు.
అవధానంలోకి ఎవరు తీసుకొచ్చారు? అవధానము చెయ్యాలనే సంకల్పం చేతనే ఈయన పద్యాలు ప్రారంభం చేశారు. ఆయనే దానికి కూడా ప్రేరణ. నువ్వు చెయ్యాలి, నువ్వు చెయ్యగలవు, మీ ముత్తాత పేరు నిలబెట్టగలవు. అంటే వాళ్ళు ఆసు కవిత్వం చెప్పారు కానీ మీ పూర్వీకులు అవధానాలు చేయలేదు. సో మీతోనే ప్రారంభం, నాతోనే ప్రారంభం. అది ఆ అవకాశం. తర్వాత నేను సహజముగానే సంస్కృతం చదువుకోవటము. మా నాన్నగారు నాకు మొట్టమొదటగానే 7 సంవత్సరాల వయస్సులోనే నాకు ఈ అమరము, ఆంధ్రనామ సంగ్రహము, భారత భాగవత రామాయణ పద్యాలు, ఇవన్నీ రామాయణము కంకంటి పాపరాజు పద్యాలు మా నాన్నగారు చెప్పేది నాకు. భారతము భాగవతమేమో నన్నయ్య తిక్కన పద్యాలు, ఎర్రాప్రకట పద్యాలు, పోతన భాగవతము, ఇవి నిరంతరము నాకు. అదే ఆ మధ్య నేను చెప్పాను కూడా, పలికెడిది భాగవతమట అని అంటే ఆ అట అక్కడ కాదురా ఇటు అది అట అన్నాడు అని చెప్పారు. పలికెడిది భాగవతం అట పలికించు విభుండు రామభద్రుండు అటనే పలికిన భవహరమగును అట పలికెద వేరుండు గాథ పలుకగనేలా అన్నాడు. ఇలా దాని మార్పులు ఎక్కడ కామాలు విడదీయటం మార్చారు, ఎక్కడ ఆపాలో ఇది. ఎందుకంటే అట అంటే అప్రసిద్ధముగా మనము విన్న మాట, నిశ్చయము కాని మాటకు అట అని వాడుతాం. అలా ఉన్నారట, చేశారట అని. కానీ ఇక్కడ నిశ్చయ బుద్ధి పోతన. పలికడిది భాగవతము అట పలికించు విభుండు రామభద్రుండు అటనే పలికిన. ఆయన ఎట్లా పలికిస్తే అట్లా పలకాలి. అటనే అంటే అట్టనే అని, అటనే పలికిన భవహరమగును అట పలికెదా వేరుండుగా అధ పలుకగనేలా. ఇది చాలా గొప్ప సమన్వయం. నాకు చాలా నచ్చింది ఆ వయస్సు. ఇలాంటి మెలకువలేమి, ప్రారంభమేమి, శ్రీకారమేమి, ఆకారమేమి, ప్రాకారమేమి అన్నీ ఆయనే. మా నాన్నగారు, మా అమ్మ తొలి గురువు. తర్వాత అవధానంలో మొట్టమొదటి అవధాన ప్రదర్శన ఎవరు చేయించారు, ఎప్పుడు చేశారు? మొట్టమొదటి అవధాన ప్రదర్శన నేను తాడిపత్రిలో కన్యకా పరమేశ్వరి దేవాలయంలో, మా ఊళ్ళో అందరూ తాడిపత్రిలో ఉన్న పెద్దలందరూ అక్కడ చేరి ఈ పిల్లవాడి చేత అవధానం చేయించారు. పూర్వ తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు, మాడభూషి వారు వాళ్ళందరూ కూడా అష్టావధానాలు, శతావధానాలు చేశారు. కానీ వాళ్ళెవరూ సహస్రావధానం జోలికి వెళ్ళలేదు. కారణం ఏదైనా కావచ్చు, వాళ్ళ లెక్క ఏంటో మనకు తెలియదు. కానీ మీరు సహస్రావధానాలు కూడా మీరు చేశారు కదా, దానికి ఏంటి కారణం? దశగుణిత అష్టావధానం చేశారు అనంతపురంలో. నేను ఇందాక ఈ రామరాజభూషణుడి అనువాద పద్యం అని చెప్పానే, ఇది ఆ సభలో అడిగినదే. అక్కడ మహానుభావుడైనటువంటి దివాకర్ల వెంకటావధాని గారు సవర్ణ కంకణం ధృత్వా కవే నాగఫణిన్ సదా, ఈ కంకణము వారు తొడిగారు. వారు నండూరి రామకృష్ణమాచార్యులు గారు, కల్లూరి రాధాకృష్ణయ్య గారు అని గొప్ప వణిక్ శ్రేష్ఠుడు ఆయన. వీళ్ళు అందరూ కలిసి ఈ కంకణం తొడిగారు నాకు. అందుకని చాలా ప్రీతిపాత్రమైనది నాకు. ఈ కంకణము తొడిగి సవర్ణ కంకణం ధృత్వా కవే నాగఫణిన్ సదా విద్వత్ సభాసు ధైర్యేణ లభస్వ అభ్యుదయం పరం అని చెబుతూ, ఈ అవధానాలలో ఏమేమి క్రొత్త మార్గాలు, క్రొత్త ప్రక్రియలు ఉన్నాయో అవన్నీ మీరు చేస్తారని నేను విశ్వసిస్తున్నాను అన్నారు వెంకటావధాని గారు. ఇది కుసుమ బీజప్రాయంగా ముందే నాలో ఉన్నది. ప్రతిదీ ఏదో ఒక కొత్తదనము చెయ్యాలని. అందుకనే ఎవరు చెయ్యని నాడు నేను మహాశతావధానం చేశాను విశాఖపట్నంలో అంబేద్కర్ ఆడిటోరియంలో. నేను పెట్టిన దశగుణితావధానము అటువంటిదే, దశగుణిత అష్టావధానం. అలాంటి ప్రక్రియలలోనే సంస్కృతాంధ్ర ద్విశత అవధానము, ఇది మొట్టమొదట పేరు నేనే రూపము దిద్దినది. దానికి సంస్కృతాంధ్ర మహాసహస్రావధానమన్న పేరు నేను పెట్టినదే. ద్విశతావధానమును, మహాసహస్రావధానమును కొందరు అవధానులు అనుకరించారు. అది నాకు ఆనందహేతు. అలాగే బృహత్ ద్విసహస్రావధానం అని పెట్టాను, ఆమనిలో అవధానం అని పెట్టాను, అవధాన గాంధర్వం అని పెట్టాను, ఏకదిన శతావధానం అని పెట్టాను. ఇలా పెట్టని పేర్లు లేవు. సో సహస్రావధానం అనేది నూతన కార్యములన్నీ కూడా నాకు చెయ్యాలనే ఒక ఆకాంక్ష, దానికి తోడ్పడినటువంటి మహానుభావులు వి రాజేశ్వరరావు గారు, సింగాపురం దొర. ఆయన మహానుభావుడు. ఓ రోజు ఇలా కలిసి మాట్లాడుతుంటే గురువుగారు నన్ను ఆదరించారు. అప్పటికి ద్విశతావధానము జరిగి ఎన్టీ రామారావు లాంటి ముఖ్యమంత్రి గారు
చంద్రబాబు నాయుడు గారు వంటి ఒక గొప్ప రాజనీతివేత్త, వీళ్ళందరూ నన్ను ఆదరిస్తూ ఉన్నారు. అంతకుముందు చెన్నారెడ్డి గారు, ఇంతమందితో ఏదో ఒక విధమైన సభా సంబంధము, వీళ్ళ అందరితోనూ నాకున్న సంబంధము ఏకైకము, అది కవిత్వం, పద్యం, ఇంకొక పద్యము తప్ప బంధం ఏమున్నది? పద్యము, అవధానము, ఇదే బంధుత్వము. నాకు ఎల్లరితోనూ నా కవిత్వము నన్ను పరిచయం చేస్తుంది వాళ్ళకి, నా పద్యమే నాకు ఆధారం. సో సహస్రావధానం అనేది మొట్టమొదటిగా ఏదో కొత్తగా చేయాలని దివాకర్ల వారు ఆజ్ఞ చేశారు, సూచించారు, మీలో కూడా ఉంది. ద్విశతావధానము చేసినప్పుడు రవీంద్ర భారతిలో వారింక సహస్రావధానము చెయ్యాలి, మేము చూడాలి అన్నాడు ఎన్టీ రామారావు గారు. చాలా గొప్ప మాట. అంటే నాకు మనస్సులో ఉన్న కాంక్షకు ఇవన్నీ ఉద్దీపన కారణాలు. దివాకర్ల వెంకటావధాని, తర్వాత వెంకటావధాని గారు ఎప్పుడో అన్నారు. ఆ తర్వాతి కాలంలో ఎన్టీ రామారావు గారు ఆ మాట ద్విశతావధానంలో అన్నారు. దానికి నాకు ప్రేరణగా, ఆధారముగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మహాత్ములందరూ తోడుగా నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు గారు నా బృహత్ ద్విసహస్రావధానానికి కారణము ఆయన. ఆనాడు మహానుభావుడు ఏ పుణ్యలోకాల్లో ఉన్నారో మాధవరెడ్డి గారు, ఆయన అప్పటి హోంశాఖ అమాత్యులు, గృహశాఖ మంత్రి, ఆయనకు చాలా ఇష్టము నేనంటే. ఎప్పుడూ గురువుగారుని దీనికి ఏం కావాలో అన్ని ఏర్పాట్లు చేశాడు ఆయన. అలా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అక్కడ ప్రేమగా ఉన్నారో అందరూ పాల్గొని చేశారు. ఇట్లా ఈ కార్యక్రమాలన్నీ చేయగలిగారు. సో ఈ ప్రయాణంలో మీరు అష్టావధానాలు చేశారు, శతావధానాలు చేశారు, అలాగే దశగుండిత అష్టావధానం చేశారు, బృహత్ ద్విసహస్రావధానం చేశారు, మహాసహస్రావధానం చేశారు, తెలుగు సంస్కృతం రెండిట్లో కూడా అవధానాలు చేశారు కదా. కేవలం సంస్కృతంలోనూ కేవలం చేశారు అక్కడ ఉత్తర భారతంలో కూడా, సంస్కృతంలో ఉత్తర భారతంలో కూడా. అయితే అష్టావధానం, శతావధానం, సహస్రావధానం ఈ మూడు ప్రక్రియల్లో ఏది క్లిష్టమైంది మీ దృష్టిలో? అవధానము నిజానికి ఒక గంట సేపు ఊరికే అందరు ఏదో అష్టావధానము చాలా కష్టము, ఇవి చాలా సులభం అంటారు. నేను దాన్ని, నా అభిప్రాయం అయితే అది కాదు. అష్టావధానం ఏముందండి, గంట 2 గంటలు చేసేస్తాం, అయిపోతుంది. కావాలంటే అరగంటలో కూడా చేయొచ్చు. అది ఒక సాధారణమైన ప్రక్రియ. కానీ అష్టావధానము కన్నా శతావధానము గొప్పది, కొంచెం శ్రమతో కూడుకున్నది. సహస్రావధానాలు ఎంత పెరిగితే అంత శ్రమ అందులో ఉండనే ఉన్నది. అంటే సహస్రావధానంలో క్లిష్టత అంటే ఈ ధారణ చేయటం అంటారా? ఎలాగ ధారణ చెయ్యడము కష్టమే. ధారణ, పోషణ, దుధాయ్ ధారణ పోషణయోహో అన్నాడు. ధాయ్ అనే ధాతువు అది. దానికి ధారణము, పోషణము అన్నీ ఉన్నాయి. ధారణము కష్టమే, పోషణము కష్టమే, కవిత్వ భాషణము కష్టమే. ఇంకొకటి అన్నింటికీ మించినది వీని యొక్క ఏర్పాట్లు. దానికి మించినది ఏమిటంటే జనాన్ని కూర్చోబెట్టడం, ఆకర్షణం. ఏం చూపి నాకు ఒక విధమైన సంతోషము, గర్వము కాదు. నా సభలలోనే వేల 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 జనావళి పండితులు. నేను 2116 బృహత్ ద్విసహస్రావధానం అంటే 2250 మంది ఉన్నారు. మొత్తం రికార్డు ఖచ్చితంగా లెక్క చూసుకోవచ్చు. అది నాకు ఇచ్చిన అనుగ్రహం అమ్మవారు. మహాసహస్రావధానం అంటే 1116 అంటే 1200 మంది ఉంటారు అక్కడ. కాస్త ఎక్కువే కానీ ఒక్కరు కూడా తక్కువ ఉండదు. సమానం కూడా కాదు, ఇంకా కొంచెమే. పృచ్ఛకుల వరకు, పండితుల వరకే కానీ జనావళి అశేషము. నా పద్యము ఆకర్షణ, నా రాగము ఆకర్షణ, అమ్మవారి దయ నాకు ఆకర్షణ. సో సహస్రావధానంలో ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ఒక ఆకర్షణ తీసుకొచ్చారు మీరు, అంతే కదా? దయతో. తర్వాత అవధానాలతో పాటు ఆశకవిత్వము, అవధానాలు రెండు ఒకటే. అశ్వగా చెప్పేదే కదా పద్యం అంటే. కదా. కావ్య రచనలు, పద్యాలు ఎన్నో వచించారు మీరు. ఆశువుగా రచనలు కూడా చేశారు మీరు, సంస్కృతంలో, తెలుగులోను కూడా. అవి మీరు రచనలోకి ఎప్పుడు మళ్ళారు? మీరు చేసిన మీకు బాగా గొప్ప రచనలుగా చెప్పాలంటే ఏం చెప్పాలి? నేను రాసిన కావ్యాలలో ఖండకావ్యాలు కొన్ని ఉన్నాయి. చాలా ప్రముఖంగా చెప్పవలసినది తెలుగులో రైతే రాజు మహాకావ్యం. దానికి ముందు కర్షక భారతం అని పెట్టాను. కారణాంతరముల చేత నేను మళ్ళీ సంస్కృతంలో విశ్వభారతం రాశాను కాబట్టి 2 పేర్లు దగ్గరగా ఉంటాయని దాని పేరు రైతే రాజు అని పెట్టాను. సంస్కృతంలో విశ్వభారతం అనే మహాకావ్యం. ఈ 2 మహాకావ్యాలు, 2 మహాకావ్యాలు అద్భుతమైన ధారాశుద్ధి గల శ్లోకాలైన, పద్యాలైన. అంటే విశ్వభారతం ఆవిష్కరణ జరిగింది, రైతే రాజు ఆవిష్కరణ జరగాలి కదా? అది ముద్రణలో ఉన్నది, త్వరలో వస్తుంది. చూడండి, సంస్కృతంలో శ్రీ భూ వరాహం భజే అని ఒక శతకం రాశారు. తెలుగులో
లక్ష్మీ నారసింహ ప్రభు అని రాశా. నాకు నరసింహస్వామి చాలా ఇష్టదైవం, ఆయన నాకు చాలా ఇష్టం నరసింహస్వామి. శ్రీభూవరాహం భజే శ్రీలీలాలలితోజ్వలామల రుచి శ్వేతాంగం అంగప్రభాజ్యోత్స్నాభిర్జిత పుండరీక గహనీ శుద్ధాంతరంగం మహానీరాగార పయోధికే జగతి గంతృ ప్రౌఢమేకాకినం క్రీడాక్రోడతనుం ప్రశాసితమనుం శ్రీభూవరాహం భజే. నాకెంత సంతోషం అంటేనండి, ఈ ధార ఈ శ్లోకము శంకరాచార్యుల శ్లోకాలలో ఎక్కడైనా కలిపితే ఎవ్వరూ ఇది శంకరుల వారు చెప్పలేదు అని నిర్ధారించడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. అందులో కలిపేస్తారు, ఆయన చెప్పుకుంటారండి. నాకు శంకరుల వారి అనుగ్రహము ప్రభావము నా మీద అంత ఉంటుంది. శంకరుల వారి కవిత్వము, ఆయన పాదరేణువు కూడా కాదు, నేను పాదధూళి కూడా కాదు, కానీ ఆయన అనుగ్రహం నా మీద అంత విశేషంగా ఉంటుంది. శివానందలహరి ప్రభావమే ఈ శ్రీభూవరాహం భజే. ప్రతి శ్లోకం ఇట్లాగే ఉంటుంది. అంటే మీ అవధానాలపై తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు, పురుల యొక్క ప్రభావం ఉన్నట్లుగానే మీలో అవధాని ఉన్నారు, మీలో కవి ఉన్నాడు. అవధాన ప్రజ్ఞకి కవి ప్రజ్ఞకి, అలాగే అవధానికి కవికి ఉన్న తేడా ఏంటి? అవధాని నిత్యము స్వవశుడై జాగరూకముగా ఉండాలి. కవి అన్నవాడు శ్రోతలను పఠితలను పరవశింపజేయాలి, కాబట్టి వీడుగూరా పరవశుడు కావలసింది. పరవశుడైతే ధారణ చెడుతుంది, స్వవశుడైతే కవితారసము చెడుతుంది. భిన్న ధర్మాలను ఏకకాలములో పాటించగలవాడు అవధాని. వాడు అవధాని, కవి అవధాని, అవధాని కవీంద్రుడు అవుతాడు. అందుకే కోటి కోటి మానవ కోటి యందు ఒకడు ఉదయించు సుకవిత్వములుకువాడు. కోటి కోటి మానవ కోటి యందు ఒకడు ఉదయించు సుకవిత్వములుకువాడు. కోటి కోటీర సుఖ విరాట్ కోటి యందు ఉక్కడవధాని ఉదయించు యుగము. ఈ సందర్భంలో మళ్ళీ ఇంకొక సాంకేతికమైన ప్రశ్న ఏంటంటే, అవధాని అనేవాడు ఆసువుగా అప్పటికప్పుడు పద్యాలు చెప్పాలి, గుప్పించాలి, వాడి దగ్గర ప్రతిభ ఉంటే గుప్పించాలి, చెప్పాల్సింది. కవి ఏమో కూర్చొని శిల్పంలాగా చెక్కుతుంటాడు. ఆ యొక్క ఆ వేగాన్ని, ఆ భావోద్వేగాన్ని, ఆ వేగాన్ని కూర్చొని చెక్కినప్పుడు దాన్ని ఎలా మీరు మానసికంగా దాన్ని ఎలా అధిగమిస్తారు? దాన్ని నేను ఒకటే చెప్తానండి, ఆ కూర్చొని రాసేవాడు కవి, ఆశువుగా చెప్పేవాడు అవధాని. ఈ ఆశువుగా చెప్పడంలోనే కూర్చొని రాసినట్టు శిల్పం చెక్కాడు అనుకోండి, ఆయన తిరుపతి వెంకట కవులు అవుతారు, వాళ్ళు కొప్పరపు కవులు అవుతారు. వాళ్ళిద్దరు అనుగ్రహం ఉంటే నాగపూడి శర్మ అవుతారు. అంతే, ఇదే రహస్యం. వాడు కూర్చున్నా నిలబడ్డా భేదం లేదు. అంటే మామూలుగా అప్పకవి దగ్గర నుంచి ఆశువుగా చెప్పిన పద్యాల్లో కవిత్వాంశం ఉండదనే ఒక అపప్రథ ఉంది కదా, దాన్ని మీరు ఎలా చూస్తారు? అపప్రథకు నేను అపప్రథ, అపప్రథకు నేనే అపప్రథ. తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు, రామరాజభూషణం దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ వరకు ప్రయాణం చేస్తే మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే మహాకవి అయితే వాడు రాసేవాడు, చెప్పేవాడు, వాడు రచించినా వచించినా మహాకవిత్వమే వస్తుంది. అంతే దాని సారాంశం. నిశ్చయం, అంతే కదా. సో మీరు రాబోయే పుస్తకం రైతే రాజు. రైతే రాజు త్వరలో, అదే రాసినదే ఎప్పుడో రావటం, ఇప్పుడు రాశారు, ప్రింటింగ్ అయి రావటం, అంతే ముద్రణ. సో ఈ అవధాన సరస్వతి పీఠం అని మీరు పెట్టారు. అవధాన విద్య మనదని మనం భావిస్తున్నాము, గొప్ప గర్వంగా చెప్పుకుంటున్నాము. దీనికి వారసత్వాన్ని కొనసాగించడానికి, అవధాన విద్యను తరతరాలుగా నాటడానికి మీరు చేస్తున్నది ఏంటి, చేయబోతున్నది ఏంటి? కొన్ని సభాముఖంగా చెప్పటానికి వీల్లేనివి చెప్పను, వీలున్నవి చెప్తాను. కొన్ని వందల వేల మందికి నేను పద్యము నిరంతరము ఈ దగ్గరి చుట్టుముట్టు పాఠశాలలన్నింటి నుంచి నాకు విద్యార్థులు వస్తారు. ప్రతి పిల్లవాడికి నేను పద్యాలు, శ్లోకాలు, ధారణ చెప్తూ ఉన్నాను. జ్ఞాపక శక్తి శిక్షణ అనేది కూడా అంతర్భాగం, ఒక విధంగా అదే ముఖ్య భాగం. కానీ దానికి పీఠిక పద్యాలు రావాలి ముందు, వస్తేనే అది చెల్లుతుంది. అందువల్ల ఈ పద్యాలు, శ్లోకాలు నిరంతరము పఠన పాఠనాదులు చేయిస్తూ 3 నెలలకో వీలును బట్టి 6 నెలలకో ఒకసారి వీళ్ళందరికీ మొత్తం పరీక్షలు పెట్టి వాళ్ళకేవో కొన్ని బహుమతులు అవి ఇవ్వడము, ఇలా నిర్వహిస్తూ ఉన్నాము. ఇది నా నిరంతరమైన బాధ్యతగా, కర్తవ్యముగా, అనుస్యూత పీఠ కార్యక్రమముగా జరుగుతూ ఉన్నది. నేను చేసిన నాడు మహాద్భుతమైన ఆకర్షణ వచ్చింది. అది కొన్ని ఏళ్ల పాటు కొనసాగినది. ఆ కొనసాగడమే
నన్ను అనుసరించి అనేక మంది అదే పేర్లతో అదే ద్విశతావధానము, అదే మహాసహస్రావధానము ఇలా పరివ్యాప్తము చెంది చెయ్యటము, యువకులందరూ ప్రవేశించటము, ఇవన్నీ జరిగినాయి. సంతోషం, నాకు ఇష్టమైన మార్గం. అలాంటి ప్రభావము మళ్ళీ కూడా నేను తీసుకొస్తాను. సో ఇక్కడ అవధానాలను తయారు చేయాలనేది ఒక మీ సంకల్పం కదా, ఆ సంకల్ప సిద్ధి ఇంకా జరగలేదు కదా, ఎప్పుడు జరుగుతుంది అంటున్నారు? జరుగుతుంది త్వరలో. కొత్త అవధానాలు కూడా తయారవుతున్నారు కదా, వీళ్ళ అవధానాలు ఎలా ఉన్నాయి, మీరు వాళ్ళు చెప్పే సూచనలు ఏమైనా ఉన్నాయా? అవధానాలను కూడా ఒక మలచే ఒక ఊహ ఉన్నది నాకు. వాళ్లకు కూడా నా సూచన కవిత్వాంశ ప్రధానంగా ఉండేటట్లుగా చూసుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది. వాళ్లకు ఎవరైతే మేము గురువులమని అనుకుంటున్నారో అంటారో వాళ్ళదే ఎక్కువ బాధ్యత పిల్లల కన్నా. గురువు పాఠం చెప్పే గురువుదే బాధ్యత. మర్కట కిషోర న్యాయము కన్నా మార్జాల కిషోర న్యాయము ముఖ్యం. ఇక్కడ పట్టుకుంటే ఎంత గట్టిగా పట్టుకోవాలి, ఎంత వదులుగా పట్టుకోవాలనేది తల్లిదే బాధ్యత. అంటే ఇప్పుడు అప్పకవి అన్నట్లుగా అవధానంలో కవిత్వాంశ లేదని అపప్రదం నిజం చేయకూడదు. నిజం చేయకూడదు. అట్లా నిజం చేసేటట్టు మన శిక్షణ, నిజం చేసేటట్టు వీళ్ళ అవధానాలు అలా ఉండవద్దనే నా సూచన. వాళ్ళకి మీరు శిక్షణ ఇస్తారా మీ అవధాన సరస్వతి పీఠంలో? వాళ్ళు కోరితే తప్పకుండా ఇస్తాను, తప్పకుండా వాళ్ళని కవులం చేస్తాను. తర్వాత మీరు మీ స్వయంగా రచనలతో పాటు కొన్ని చాలా తక్కువ వాటికి మీరు వ్యాఖ్యానాలు రాశారు, ప్రతిపదార్థాత్మ విశేష వ్యాఖ్యలు రాశారు. వాటిలో మీరు ప్రధానంగా చెప్పాలంటే ఏంటి చెప్తారు? రెండిటికి వ్యాఖ్యానాలు రాశానండి పరమ ఇష్టముతో. ఒకటి ధూర్జటి మహాకవి యొక్క కాళహస్తీశ్వర శతకమునకు సువర్ణముఖి అనే పేరుతో వ్యాఖ్యానము నా 21వ సంవత్సరంలో రాశాను. ఐఏఎస్ చదివే వాళ్ళందరికీ తెలుగు భాగంలో కాళహస్తీశ్వర శతకము పాఠ్యభాగంగా ఉంటే వాళ్ళందరూ నా వ్యాఖ్యానమే చదివి ఐఏఎస్ రాశారు. అదే ఒక కిరీటం. అలాగే బాగా పరిణత వయస్సులో 50-55 ఆ వయస్సులో కొప్పరపు సోదర కవుల దైవ సంకల్పము అనే ఒక అద్భుతమైన కావ్యమునకు నేను వ్యాఖ్యానం రాశాను. ఈ రెండింటి ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఆ మహాకవులకు ఉన్న ఒక కవితాధారాశుద్ధి ఇతరులకు లేదని కాదు, ఏదో నాకు నచ్చిన ఒక మెరుపు అందులో. ఆ ఇద్దరికీ ఒక సమానమైన గుణం. అటు ధూర్జటి మహాకవి పరమశైవుడు, కొప్పరపు సోదర కవులేమో మహాశాక్తేయులు, ఆంజనేయ స్వామి భక్తులు. అలా ఏదో ఒక ఆకర్షక లక్షణము మధ్యలో ఉన్నది నాకు వాళ్ళకి. సో ఈ పద్మ పురస్కారం రావటం అనేది ఒక అవధానానికి, ఒక తెలుగు పద్యానికి జరిగిన ఒక సత్కారంగా, గౌరవంగా మనం దాన్ని భావించాలి. ఈ ప్రయాణంలో మీరు ఎవరి పట్ల మీకు కృతజ్ఞతలుగా ఉన్నారు టోటల్గా మీ ప్రయాణంలో పద్మశ్రీ వరకు? ఆధునికంగా అటు కేంద్ర ప్రభుత్వము శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి మంత్రిమండలి అవధానమునకు ఈ పెద్ద పీట వేసినందుకు వారికి నా ఆశీర్వచనములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు రాష్ట్రాలు, మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకంటే గతంలో అనేక సన్నివేశాలలో ఆయన నాకు ఈ అవకాశాలు కల్పిస్తూ వచ్చారు. ఒక విధంగా అవధాన వికాసము ఆయనతో చాలా ప్రారంభమైంది. ఒక ఎన్టీ రామారావు, ఒక నారా చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల వీళ్ళందరికీ సమూహముగా నేను ఈ ప్రభుత్వాలకు నా కృతజ్ఞతలు, ఆశీర్వచనములు తెలియజేస్తూ ఉన్నాను. నమస్కారం సార్.